వెల్కమ్ టు ఇహా. నేను మిషనత. సో చాలామంది జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనేసి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెళ్ళి, సో కుటుంబం, ఇలా ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. సో వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మం రాజు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఎంత సంపాదించినా సరే ఆస్తులు ఉండాలి అనేసి అంటూ ఉంటారు. సో వచ్చిన పిల్లలకు కానివ్వండి, అంటే సంతానానికి, లేదు ఇప్పుడు ఒక కోడలు మన ఇంటికి వచ్చిందంటే మీకు ఎంత ఆస్తుంది, మీకు ఏమన్నా ఆస్తి ఉందా అని మాటలు మాట్లాడుతూ ఉండేది మనం చూస్తూ ఉంటాం. అన్న తమ్ముల మధ్యలో ఆస్తి గురించి వివాదాలు వస్తూ ఉంటాయి. అలాంటి వివాదాలు రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటారండి? ఓం నమ శివాయ. ఆస్తి గొడవలు అంటే భగవంతుడు ఇచ్చేది ఏంటంటే, ముఖ్యంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు పుట్టినప్పుడు వాళ్ళు చిన్న వయసులో ఎంతో అన్యోన్యతగా ఉంటారు అన్నదమ్ములు. యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక బాధ్యత తెలిసిన వాళ్ళు అవుతారు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత బరువు మోసేవాళ్ళు అవుతారు. ఈ ముగ్గురికి ఈ మూడు సబ్జెక్టులు ఒక కుటుంబానికి సంబంధించినవి. అయితే చిన్న వయసులో అన్నదమ్ముడు, మధ్య వయసులో పాలివాడు, తర్వాత మగవాడైపోతాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఆస్తి నుంచి. ఒక తల్లిదండ్రులు చిన్న కొడుకును ఒక రకంలాగా, పెద్ద కొడుకును ఒక రకంలాగా, కూతురుని ఒకలాగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా వీళ్ళ దృష్టిలో కూడా, అన్నదమ్ముల దృష్టిలో కూడా తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన పని లేదు, ఏదైనా ఈ ఆస్తి నాకే రావాలి, నా పేరు మీదే ఉంది కాబట్టి నేనే దాన్ని నాకే సొంతం అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో కొంతమంది ఆడపడుచులు కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోయారు. అదే ఏది ఉన్నా సరే 3 భాగాలు. ఆల్రెడీ కోర్టు కూడా తీర్పిచ్చేసింది. కొడుకులు ఎలాగనో కూతుర్లు కూడా అలాగనే సరి సమానంగా పంచాలి అనే ఒక సబ్జెక్ట్ వచ్చేసింది. దీన్ని బట్టి ఏ వస్తువునైనా సరే సరి సమానంగా పంచాలని ఒక ప్రక్రియతో ఉన్నప్పుడు అందులో అన్నదమ్ముడు కావచ్చు, అన్నదమ్ముడు చేసుకున్న పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యలు కావచ్చు, లేనిపోయిన కలిగించేసి ఇక ఉన్న ఆస్తి నీ తమ్ముడు కొడుకులకే పెడుతున్నారు, లేదు నీ అన్న కొడుకులకే పెడుతున్నారు, లేదు నీ చెల్లి నీ అక్క కొడుకులకే పెడుతున్నారు అనే ఒక ఆలోచనలు పుట్టించి ఇక ఇదంతా వద్దు, ఆస్తిని పంచుకుందాం, మనం ఏర్పడదాం అనే ఒక ఆలోచనలు పెట్టుకొని ఎక్కువగా గొడవలు చేసుకొని చికాకులు పడి వాళ్ళు తినే సొమ్ముని తిననీకోకుండా తాళాలు వేసుకొని పక్కకు పెట్టేస్తున్నారు. అది కోర్టుకు వెళ్ళిపోతుంది. సమస్య తీరడంలే, గమ్యం చేరడంలే. వాడు తిన్నట్టుగా లేదు, ఈడు తిన్నట్టుగా లేదు, అది మధ్యలో బూజు పెట్టి పాడైపోతుంది. ఇది కొద్ది రోజుల తర్వాత మీ సొమ్ము ప్రజల పాలు, రాజులు సంపాదించింది రాజ్యాల పాలు, కొడుకులు తండ్రులు సంపాదించేది ప్రజల పాలు. ఈ విధంగా నువ్వు కావాలని నువ్వు చేసుకుంటూ కొన్ని ఇబ్బందులు చేస్తున్న సంకల్పానికి ఒక అన్నదమ్ముడు, ఒక పాలివాళ్ళు, ఒక తల్లిదండ్రులు, ఒక అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ పగన పెంచుకొని, ఉద్రిక్తతను పెంచుకొని, జరిగిన ప్రేమని చిన్న వయసు నుంచి పెంచుకున్న ప్రేమాభిమానాన్ని మర్చిపోయి బంధుత్వాన్ని దూరం చేసుకొని నాకు నువ్వు లేవు నీకు నేను లేను అనే ఒక సంకల్పం వచ్చేసి వాళ్ళు పట్టుదలతో కూర్చున్నారు. కానీ తల్లిదండ్రులు ఇద్దరు రోడ్డును పడిపోతున్నారు. కొంతమంది వాళ్ళని తీసుకుపోయి ఓల్డ్లో పడేస్తున్నారు, ఓల్టేజ్లో. కొంతమంది అయితే ఆశ్రమాల్లో చేర్పించేస్తున్నారు. కొంతమంది అయితే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొడుకు కోళ్ళు ఇంత భోజనం పెట్టే కాడ ఆలోచిస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఇంతటి వాడేయ్యావు, ఇంత సంపాదన వచ్చింది, ఇంత కలిగింది, ఇంత కలగడానికి కారణం నువ్వు ఎవరు, నువ్వు ఎట్టొచ్చావు, ఇది మనిషి ఆలోచించాలి. ఆలోచించట్లే, ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. ఒక తల్లిదండ్రులు అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులని మర్చిపోకూడదు, విద్య నేర్పిన గురువును మర్చిపోకూడదు. ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన మనకి సంకల్పం. దాన్ని మర్చిపోయి దాని విధానాన్ని పక్కకు పెట్టి ఆస్తులనే పేరులతో, ఆస్తులను విభేదాలతో గొడవలు పడి కుటుంబాన్ని సంగమంగం చేసుకొని అల్లరైపోయి 10 మందిలో పలసనైపోయి నలుగురిలో భవిష్యత్తుని పోగొట్టుకొని అందరి వాళ్ళల్లో ఉంటూ కుటుంబాన్ని దెబ్బతీస్తూ చెడ్డ పేరు తెచ్చేసుకొని ఇటు కొడుకులు కోడళ్ళు అత్తలు మామలు ఇటు అందరూ ఏకమైపోయి అవుతుందా పానకంలో పుడక మాదిరి తయారయ్యే వాళ్ళు కొంతమంది తయారైనప్పుడల్లా ఈ కుటుంబాల్లో కలహాలు వేస్తూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి కొంతమంది చికాకులు పెట్టుకొని కోర్టు దాకా పోతున్నారు. కానీ ఆ ఆస్తులు ఎప్పుడుకి వస్తాయో తెలియదు, అప్పుడు దాకా మీరు ఉండరో తెలియదు. మనిషి జీవితం అనేది మరణం ఎప్పుడు పుడుతుందో తెలియదు, జననం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. మరణం సంపాదించేదానికి ఆలోచించాల్సిన అవసరం లేదు, జన్మ సంబంధించిన దానికి ఆలోచించే సమయం ఉంటుంది. కానీ దీనికి సమయం లేదు, మరణానికి సమయం లేదు.
మరి అలాంటప్పుడు ఈ ఆదుర్త, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ గొడవలు, వీటి గురించి గొడవలు పడిపోయి ఆరోగ్యం చెడగొట్టుకొని సంసారాలు దూరం చేసుకొని మీరు బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. బాధలు పడద్దు. ఏదైనా సరే ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చి ఏ ఆస్తిని ఎవరికి కావాలి, ఏ ఒక్క ప్రక్రియను ఎవరు తీసుకోవాలని ఒక ఆలోచన చేసుకొని తెగ తీసుకుంటేనే తేలిపోద్ది. అలా తేలినప్పుడు మీ ఇద్దరి మధ్యలో ప్రశ్నల గొడవలు చికాకులు అవుతుంటాయి. ఈ అవుతున్నా కొద్దిగా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తుంటారుగా, ఇగో ఈ ఆస్తి మనకే కావాలి, అట్లయితేనే నీకు ఇంట్లో నీకు స్థానం ఉంది, లేకుంటే నీకు లేదు పో అని కావాలని కండిషన్తో చెప్పి ఆ సంసారాన్ని ఇబ్బంది పెట్టి ఆ తల్లి కొడుక్కి లేని గొడవలను కూడా పెట్టి వాళ్ళతో గొడవ పడుతుంది. ఆ స్థితికి తీసుకొచ్చే సంకల్పం చేసుకోవద్దు. జీవితం అనేది ఎప్పుడు మట్టికి అంకితం. మానవుడి జీవితం మట్టికి అంకితం. ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. అప్పటిదాకా పోరాడద్దు. ఇవన్నీ సచ్చిన తర్వాత తీసుకుపోయేది ఏమీ ఉండదు. బ్రతికినే కొన్నాళ్ళ వరకు ఇది నాటకం బూటకమే. వీటన్నిటికీ ఒక దారి కనిపించే సంకల్పం అనేది ఉంది. కంపల్సరీగా చేయొచ్చు. కానీ మనిషిని నమ్ముకున్నవాడని చెడిపోవచ్చు, కానీ దేవుడిని నమ్ముకున్నవాడు చెడిపోడు ఎప్పటికీ. దాన్ని నమ్ముకొని ముందు అడుగేయాలి. దేవుడు ఉన్నాడని ఎంత నిజమో కొన్ని దుష్ట శక్తులు, చెడు ప్రభావాలు, చెడు బుద్ధులు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారని ప్రపంచంలో ఉన్నారని మీరు గమనించాలి. గమనించి వాళ్ళకి తగినట్టుగా మీరు నడుచుకుంటేనే రేపు మీ భవిష్యత్తు ఉండదు. లేకుంటే మాత్రం ఖచ్చితంగా లేనిపోయిన చికాకులలో పడిపోతారు. కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని ఆశిస్తున్నాడు అంటే వాడి దగ్గర ఏదో ఆశించడం కోసం ఆలోచిస్తున్నాడు. అటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా ఒకసారి మిమ్మల్ని సంప్రదించండి. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సంతోషం. సో చూసారు కదా, ఏ ప్రాబ్లంకైనా సో గురువుగారి దగ్గరికి రావడం వల్ల పరిహారం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి చర్చించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.